సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కొత్త హైవేలు విస్తరణపై సీఎం రివ్యూ. 8 జాతీయ ప్రాజెక్టులపై చర్చ. ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి మీటింగ్. పురుగుల అన్నం నీళ్ల చారు, బల్లి పడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు. ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్. ధర్మవరంలో కేతిరెడ్డి కబ్జాలు కనిపించట్లేదా? మీలాగే ధరణి పేరిట భూదందా నడిపారు. కేటీఆర్వి చిలుక పలుకులన్న సత్యకుమార్. పేద రైతులకు ప్రభుత్వ భరోసా, ప్రజల సూచన విలువైనది, ఏకపక్ష నిర్ణయాలుండవన్న మంత్రులు. మండలి రద్దు అనేది తప్పుడు ప్రచారం, రాజకీయ విమర్శలపై స్పందించను, అర్హులకే రైతు భరోసా ఇవ్వాలన్న గుత్తా. 8 ఏళ్లుగా ఏ పదవి లేదు, రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యలు. విజయవాడ మున్సిపల్ మీటింగులో రభస, ఎమ్మెల్యేలు ఎంపీకి అందని ఆహ్వానం, కార్పొరేటర్ల ఆందోళనలతో సమావేశం వాయిదా. రాజ్ తరుణ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్, అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత, డిఎస్సిని వాయిదా వేయాలన్న వీఆర్పీ, ఆందోళనలు అరెస్ట్. శ్రీకాకుళం ఇసుక డిపోల దగ్గర వాహనాల క్యూ, టెక్కలి ఇసుక స్టాక్ పాయింట్లలో 8,000 మెట్రిక్ టన్నులు. కొత్త పాలసీపై హర్షం వ్యక్తం చేస్తోన్న జనం. ఉచితంగా ఇసుక ఇవ్వడం మంచిదే, తమ హయాంలో అవినీతి జరగలేదన్న వైవి, విచారణ చేసుకోవచ్చన్న వైసీపీ నేత. ప్రకాశం బరాజ్ నుంచి నీటి విడుదల, రైతులకు ప్రాధాన్యమిస్తున్నామన్న నిమ్మల, సాగునీళ్లిస్తామన్న మంత్రి. అమలు దిశగా మరో హామీ, ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా, వైద్యాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి స్వాధీనం, శంషాబాద్లో అరెస్ట్ చేసిన పోలీస్. మేడిగడ్డకు పెరిగిన వరద, 85 గేట్లు ఓపెన్, 41,000 క్యూసెక్కుల నీటి విడుదల. మల్లారెడ్డి టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్, హస్తగతం కానున్న పీర్జాదిగూడ కార్పొరేషన్, కారు దిగి హస్తంగూటికి చేరిన 15 మంది. మంత్రి పొన్నంతో ఊబెర్ ప్రతినిధుల భేటీ, సేవలు మరింత విస్తృతం చేయడంపై దృష్టి, మరిన్ని ఉద్యోగ అవకాశాలపైన ఫోకస్. రాజమండ్రి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రవాహంతో ఎరుపెక్కిన గోదావరి, లంక గ్రామాలకు వరద ముప్పు. ఆదోనిలో అంగన్వాడీల ధర్నా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్కి వినతి. విడాకుల తర్వాత భరణానికి అర్హులే, చెల్లించక తప్పదన్న సుప్రీంకోర్టు, తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.